హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్బుకారా ఫ్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో ఏంటో మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. చాలా ఈజీగానే చేసుకోవచ్చండి. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ అవుతుందండి. వచ్చేయండి. ఇప్పుడు ఏమేమి కావాలో కూడా చూపించేస్తాను. చాలా ఈజీగా చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి. ఇవి వచ్చేసి ఆల్బుకారా ఫ్రూట్స్ అండి. ఇలాగే ఉంటాయి బ్లాక్ కలర్లో. కట్ చేస్తే లోపల రెడ్ కలర్లో అలాగే చిన్న విత్తనం కూడా ఉంటుంది అండి. ఇవి మాత్రం చాలా నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే పైన మొత్తం తెల్లగా ఉంటుంది. బూడిద పట్టేసినట్టుగా తెల్లగా ఉంటుందన్నమాట. అంత పోయే వరకు కడిగేసి అప్పుడు ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, బయట బ్లాక్ లోపల రెడ్ కలర్లో ఉంది. ఇదేనండి విత్తనము, చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఈ కట్ చేసుకున్న ఆల్బుకారా ఫ్రూట్స్ అయితే వేసేసుకుందామండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరైతే తీసుకోండి. నేనైతే 2 ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నానండి. 1 స్పూన్ వరకు షుగర్ అండి. స్వీటు ఎక్కువ ఉండవండి ఫ్రూట్స్, అలా తీసుకోలేము. అందుకే కొంచెం లైట్గా షుగర్ అయితే తీసుకున్నాను. జ్యూస్కి సరిపడే వాటర్ కూడా వేసుకోండి. అలా సరిపడే వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ అయితే పెట్టేసుకుందామండి. ఇంతేనండి, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఫ్రూట్స్ అయితే మనం కంపల్సరీ తీసుకోవాలండి. చాలా మంచిది అని విన్నాను నేను కూడా. అందుకే నేను కూడా ట్రై చేశానన్నమాట. అంతకుముందు అయితే అన్ని రకాల ఫ్రూట్స్ మనకి దొరికేవి కాదండి. ఇప్పుడు మనకి ఇది దొరకదు అని అనడానికి ఏమీ లేదు. ప్రతి ఫ్రూట్స్ కూడా మనకి అవైలబుల్గానే ఉంటున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.